అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ ఉన్ని అఫీషియల్. ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే మనకి మార్కెట్ లో అవైలబుల్ గా మంచి బ్రాండ్స్ అన్నమాట. పిల్లలకి రెడీమేడ్ గా కానీ ట్రావెల్ ఫ్రెండ్లీగా కానీ వితౌట్ షుగర్ ఉన్న ఫుడ్స్ అనేవి దొరుకుతాయి కదా. అవి ఎలాంటివి, ఎలా చేసుకోవాలి, ఏమేమి దొరుకుతాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ వచ్చేసరికి మనకి దొరికే సెర్లాక్స్ అయితే ఉంటాయి కదా, దాని గురించి మాట్లాడుకుందాం. ఇంతకు ముందు నుంచి చాలా వరకు పిల్లలు తినగలుగుతారో లేదో, 6th మంత్ అన్నప్రాసన అయిపోయాక మనం ఫుడ్స్ ఇంట్లో తయారు చేసినవి తినగలుగుతారో లేదో అని చెప్పేసి సెర్లాక్స్ అనేవి బయట అవైలబుల్ గా ఉన్నాయి కదా, తెచ్చేసి మంచిగా అయితే తినిపిస్తున్నారు. అందులో అనేవి మంచిగా తీపి ఉంటది, టేస్ట్ ఉంటది కాబట్టి పిల్లలు దానికి అడిక్ట్ అయిపోతారు. మంచిగా తింటున్నారు కదా, వెయిట్ గెయిన్ అవుతున్నారు కదా అని చెప్పేసి పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయి అదే కంటిన్యూ చేస్తున్నారు. డిఫరెంట్ ఏజ్ మంత్స్ బట్టి డిఫరెంట్ టేస్ట్ ఉంది, అందులో డిఫరెంట్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నారు. ఒక్కసారిగా మీరు కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ బాక్స్ లో అనేది 300 అయితే పడుతుంది. ఇంత అమౌంట్ పెట్టాక పిల్లలకి మంచిదా కాదా అని మీరైతే చెక్ చేసుకోవాలి కదా. ఇంగ్రీడియంట్స్ కానీ ఎలా చేయాలి ఇవన్నీ నార్మల్ గా మనం సెర్లాక్స్ చేసినట్టే. ఇలా మనకి 6th మంత్ లో, 8th మంత్ లో, 10th మంత్ లో, 12th మంత్ లో, 18 to 24 మంత్స్ 24 మంత్స్ దాకా ఇలా పౌడర్ ఫామ్ లో పిల్లలకి కనుక పెట్టినట్టయితే ఇంకా మా బాబు అన్నం తినట్లేదు, అది తినట్లేదు అనుకుంటే ఎలా చెప్పండి. కాబట్టి ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేస్తే ఇంకా మీ పిల్లలు ఇంట్లో ఫుడ్ అనేది అస్సలు తినరు. ఓన్లీ ఇది మాత్రమే పెడితే పిల్లలకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది. ఇందులో గనక మీరు చూసుకున్నట్టయితే టోటల్ షుగర్స్ 22 grams అయితే ఉంది. 100 grams కి 22 grams అయితే ఉంటది. ఇంకా యాడెడ్ షుగర్స్ అనేది పిల్లలకి అనేది అస్సలు మంచిది కాదండి. 8.6 grams ఉంది. మొత్తం కనుక మీరు చూసుకున్నట్టయితే 22 grams, 8.6 grams. ఇంత షుగర్ అనేది పిల్లలకి అస్సలు మంచిది కాదు. మన ఇండియాలో స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వరు కాబట్టి వీళ్ళు ఇలా ఇంత షుగర్ అయితే యాడ్ చేస్తున్నారు. ఈ నెస్టల్ కంపెనీ గురించి మీరు యూట్యూబ్ లో కూడా సెర్చ్ చేసినా ఈ షుగర్స్ గురించి డీటెయిల్ గా దొరుకుతుంది. ఇంకా వీటికి ఇలా అడిక్ట్ అయిపోయాము. ఇవి కాకోకుండా మనకి మంచి బ్రాండ్స్, ఆర్గానిక్ బ్రాండ్స్ ఏవైనా ఉన్నాయి అంటే డెఫినెట్ గా ఉన్నాయి. షుగర్స్ లేకోకుండా ఉన్న బ్రాండ్స్ కూడా ఉన్నాయి. నేను పర్సనల్ గా యూజ్ చేసే బ్రాండ్స్ అయితే ఉంటాయి కదా, అవైతే మీకైతే చూపిస్తాను. మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఆ బ్రాండ్ ఏంటి అంటే స్లర్ప్ ఫార్మ్ బ్రాండ్ అనమాట. నేను పర్సనల్ గా యూజ్ చేశాను. ఇందులో అయితే నో యాడెడ్ షుగర్ అనమాట. మనకి నార్మల్ గా బయట దొరికే నెస్టల్ సెర్లాక్ వాటిలో ఇలా వాళ్ళైతే కన్ఫర్మ్ గా అయితే నో యాడెడ్ షుగర్ కానీ ఇలా లేబుల్ అయితే చేయరు. ఇందులో అయితే చూసారా, నో మిల్క్ ప్రోడక్ట్స్, ఇంకా నో యాడెడ్ షుగర్, ఇంకా ప్రిజర్వేటివ్స్ ఉండవు, ఆర్టిఫిషియల్ కలర్ ఉండదు. ఇది మూంగ్ దాల్ కిచడి అనమాట. పెసరపప్పుతో కిచడి ఉంటది కదా. ఇందులో టమోటా ఏమేమి ఉన్నాయో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అయితే రాశారు. టమోటా, క్యారెట్ పౌడర్, రైస్, ఇంకా పసుపు, కొద్దిగా మనకి ధనియాల పొడి, ఇలా మనకి ఇంగ్రీడియంట్స్ అయితే రాశారు. ఇదైతే చాలా అంటే చాలా ఆర్గానిక్ అండి. మైదా కూడా ఉండదు, ప్రిజర్వేటివ్స్ ఉండవు, షుగర్ అయితే ఉండదు. ఇందులో మనకి షుగర్స్ చూసుకున్నట్టయితే కూడా చూసుకున్నట్టయితే ఏముండదు. టోటల్ షుగర్ 3 grams, 0.9 grams అనమాట. 100 grams కింద ఉంటది, 30 grams కింద ఉంటది అని చెప్తుంది. ఆ టోటల్ షుగర్ ఏంటి అంటే ఇందులో టమోటా, వీటికి సంబంధించిన షుగర్స్ అయితే ఉంటాయి కదా, అందులో ఉన్న షుగర్స్ అనమాట. సపరేట్ గా మనం చక్కెర అయితే ఇలా అయితే యాడ్ చేయట్లేదు. దీన్ని ఇంకా తయారు చేసుకునేది నార్మలే. వేడి నీళ్ళలో మనం కలుపుకొనేసి చేసుకోవడమే. ఇది ఈజీనే. ఇంకా ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా అనమాట. ట్రావెల్ లో కూడా మనము వేడి నీళ్ళలో కాసేపు ఈ పౌడర్ ని కలిపేసి ఒక 10 minutes ఉంచేసి పిల్లలకు కూడా ఫీడ్ చేసుకోవచ్చు. ఇందులో రకరకాలు ఉన్నాయన్నమాట. ఇదైతే రాగి అనమాట. రాగి, యాపిల్, బనానా, ఇందులో కూడా నో యాడెడ్ షుగర్. ఇందులో మనకి యాపిల్ పౌడర్, బనానా పౌడర్, యాలక్కలు, జోవర్, రాగి అయితే కలిపి ఉంది. ఇందులో కూడా అంతే, నో మైదా, నో ప్రిజర్వేటివ్, నో కలర్స్ అనమాట. ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను ఫస్ట్ బేబీకి స్టార్ట్ చేసినప్పటి నుంచి 6th మంత్ ఎండింగ్ నుంచి ఇవైతే పెట్టాను. ఇంకా ఏమేమి పెట్టాను, 6th మంత్, 7th మంత్ బేబీ ఫుడ్స్ అయితే ఉంటాయి కదా, అవైతే మన ఛానల్లో అవైలబుల్ గా ఉన్నాయి, చూసేసేయండి. ఇంకా స్లర్ప్ ఫార్మ్ వాళ్ళు ఇంకా ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయి, ఆ రెసిపీస్ ఎలా చేయాలి అనే దాని గురించి నేనైతే చూపిస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం.
మనకి ఇవన్నీ సో ఆఫ్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. చూసారు కదా, ఇందాక చూపించే కదా రాగి, యాపిల్, బనానా. ఈ రాగితో ఇంకా మనకైతే చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కానీ, బనానా ఫ్లేవర్ కానీ, ఇంకా మ్యాంగో ఫ్లేవర్ కానీ ఇలా అయితే ఉన్నాయి. సో మీరు కనుక చూసుకున్నట్టయితే చాలా రకాల మనకి ఇంకా చాకో చిప్స్ సో ఇలా అయితే ఉన్నాయి. ఇంకా పాన్ కేక్స్ అన్నమాట. సో 10th మంత్ ఎండింగ్ నుంచి పాన్ కేక్స్ కూడా మనం అయితే పెట్టొచ్చు. ఇంకా రకరకాల మిలెట్స్ కలిపిన మనకి ఇందులో ఉన్న సెర్లాక్స్, సో ఇంకా చాకో చిప్స్, దోశ కూడా మిక్స్ ఉన్నాయి. సో మీరు ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇవన్నీ మనకి స్నాక్ టైప్ అన్నమాట. సో మీ పిల్లలు కనుక టీతింగ్ ఉన్నట్టయితే సో ఇలాంటి స్నాక్ టైప్ కూడా దొరుకుతున్నాయి సో స్లర్ప్ ఫామ్ లో. ఇవి 10th మంత్ ఎండింగ్ నుంచి కూడా మన పిల్లలకి ఇవ్వచ్చు. సో టీతింగ్ కి బెస్ట్ సొల్యూషన్ అనుకోవచ్చు. ఎందుకంటే సో ఇవి మనం నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంటే పిల్లలు ఏది పడితే అది నమ్ములుతుంటారు కదా. సో ఇవైతే మనం మంచిగా పిల్లలకి అయితే ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇందులో ఇంకా మిల్లెట్ దోశ మిక్స్ అన్నమాట. సో దోశ మనం 10th మంత్ నుంచి అయితే దోశ పెట్టొచ్చు. సో రకరకాల దోశ ఇంట్లోనే తయారు చేస్తాం కదా, టైం లేనప్పుడు ఇలాంటి స్లర్ప్ ఫామ్ లో మనం అయితే తీసుకొని సో దోశ మిక్స్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఎలా చేయాలి అని చెప్పేసి ఉంది. సో ఎలా చేసాను కూడా నేనైతే చూపిస్తాను. సో మా బేబీ అయితే సో చాలా వరకు హ్యాపీగా తినగలిగాడు. సో ఇందులో బీట్రూట్ అనేది ఉంటుంది. సో షుగర్స్ అనేది సో లైట్ గా ఉంటది ఇది ఇందులో, ఎందుకంటే బీట్రూట్ అయితే యాడ్ చేశారు కాబట్టి ఉంటది, కానీ యాడెడ్ షుగర్స్ అనేది ఉండదు. ఈ పౌడర్ అనేది ఇలా అయితే ఉంటది. ఈ పౌడర్ ని కొద్దిగా తీసేసుకొని ఇందులో పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. సో పెరుగు కనుక పుల్లగా తినలేరు అనుకుంటే, సో లైట్ గా పుల్లగా ఉంటది కదా పెరుగు, అలా లేదు అనుకుంటే మీరైతే సో మనం పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. సో ఉండలు లేకోకుండా బీట్ చేసుకున్నాక సో మనకి ఇలా రెడీ అయిపోతుంది. ఇంకా రెడీమేడ్ దోశ మిక్స్ లాగా అయితే అయిపోతుంది. ఇంకా ప్యాన్ కొద్దిగా వేడి చేశాక ఇందులో బటర్ కానీ, మీరు నెయ్యి కానీ, ఆయిల్ కానీ 3 ఇంగ్రీడియంట్స్ లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే నెయ్యి అయితే వాడాను. సో నెయ్యి వాడాక ఈ విధంగా దోశ వేసుకోవడమే. సో దోశ అనేది ఈజీగానే వచ్చేస్తుంది. సో చిన్నగా వేసుకోండి. సో పెద్దగా వేస్తే మీ పిల్లలు వేస్ట్ చేస్తారు కదా. సో నేనైతే నార్మల్ గా వేసాను. దీన్ని ఫింగర్ గా అయితే ఇస్తాను. సో మరీ ఎక్కువగా అయితే ఏం తినరు. సో ఒక దోశ స్టార్టింగ్ లో అయితే తినగలుగుతాడు అంతే. సో ఇలా అయితే మనకి దోశ అయితే ఉంటది, మెత్తగానే ఉంటది, మరి అంత రోస్ట్ అయితే చేయకండి. ఇలా చిన్న ముక్కలుగా వేసిస్తే సో వాళ్ళు కూడా తినగలుగుతారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే పాన్ కేక్స్ అన్నమాట. సో ఈ పాన్ కేక్స్ కూడా చాలా బాగుంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. సో ఇలా చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ అనేది ఇక్కడైతే కనిపిస్తుంది. సో ఎలా చేయాలో కూడా నేనైతే చూపించేస్తాను. సో టోటల్ షుగర్స్ అనేది 29 grams అయితే ఉంది. ఇందులో యాడెడ్ షుగర్స్ కూడా ఉంది కాబట్టి మీరు 11th మంత్ ఎండింగ్ కానీ లేకపోతే సో ఇంకా 12th మంత్ అయ్యాక కూడా మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ లో లైట్ గా ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని పాలు వాడాలి. ఇందులో ఇందాక పెరుగు వాడాం కదా, ఇందులో పాలు వాడాలన్నమాట. ఈ విధంగా ఉంటది. ఇందులో చాకో చిప్స్ కూడా ఉంటాయి, కొద్దిగా షుగర్ కంటెంట్ ఉంటది కాబట్టి. సో ఈ హోమ్ మేడ్ పాన్ కేక్స్ కూడా నేనైతే వీడియో అయితే చేస్తాను. ఇది 12th మంత్ ఎండింగ్ కానీ లేకపోతే 11th మంత్ ఎండింగ్ కానీ మీ బేబీకి ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. ఇంకా పాన్ మీద ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ వేసేసుకొని ఇలా చిన్నగా పాన్ కేక్స్ అయితే వేసుకోండి. నెమ్మదిగా మీరైతే చూసి సో అది వేగాక ఫ్లిప్ చేసుకోవడమే, తిప్పేసుకోవడమే. సో ఈ విధంగా మనకి మెత్తగా అయితే ఉంటాయి పాన్ కేక్స్. చూస్తున్నారు కదా, మనం హోమ్ మేడ్ కూడా చేసుకోవచ్చు, ఓట్స్ తో కానీ, బనానాతో కానీ, ఎగ్ తో కానీ. ఆ రెసిపీస్ అన్ని నేనైతే సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో అయితే షేర్ చేస్తాను. ఇలా సాఫ్ట్ గా అయితే ఉన్నాయి. సో డైరెక్ట్ గా పిల్లలకి అయితే ఇవ్వచ్చు. ఇంకా నూడిల్స్ అన్నమాట. ఇది కూడా అంతే, 11th మంత్ ఎండింగ్ కానీ 12th మంత్ స్టార్టింగ్ కానీ మీరైతే సో పిల్లలకి ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. ఇందులో అయితే మైదా కానీ ఏం ఉండదు. సో మిల్లెట్స్ తో అయితే చేసింది అనమాట. సో టోటల్ షుగర్స్ కూడా ఉంటది. సో అస్సలకి ఉండదని నేనైతే చెప్పలేను. స్టార్టింగ్ బేబీకి మనము రాగి కానీ లేకపోతే మూంగ్ దాల్ కిచడీ కానీ ఇవన్నీ చూపించే కదా, వాటిలో అయితే ఉండదు అనమాట. ఈ ఐటమ్స్ అన్ని తర్వాత మంత్స్ కి మనమైతే షుగర్స్ అనేది మరి అంతగా పెట్టకపోయినా సో ఇందులో ఉన్న షుగర్స్ అనేది మరి బయట మనం వాడే షుగర్స్ అయితే ఉండవు, హెల్త్ కి మంచిదే ఉన్న షుగర్సే ఉంటాయి. ఇలా మనమైతే సో బాయిల్ చేసేసుకొని మెత్తగా అయ్యేదాకా సో మళ్ళీ వాటిని కూల్ వాటర్ లోకి వేసాక కొద్దిగా చల్లబరుచుకోవాలి. ఇంకా కొద్దిగా ఆయిల్, అందులో ఒక ఆనియన్, సో చిన్న జీలకర్ర వేసుకుంటే మీరైతే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అందులో మనకి ఏ విధంగా మనకి మ్యాగీకి నూడిల్స్ కి అయితే పౌడర్ అయితే ఇస్తారు, ఇందులో కూడా అలా పౌడర్ ఇస్తారు. ఆ పౌడర్ వేసాక సో మనం ఈ నూడిల్స్ ఇందాక చల్లబరుచుకున్నాం కదా, ఆ నూడిల్స్ అన్ని సో వేసేసి కలుపుకోవడమే. సో మీ పిల్లలు ఇలా తినలేరు అనుకుంటే దాన్ని స్మాష్ చేసుకుంటే చిన్నగా అయిపోతుంది. సో చిన్నగా ఈ విధంగా స్మాష్
మ్యాష్ చేశాక సో డైరెక్ట్ గా అయితే మనమైతే ఫీడ్ అయితే చేసుకోవచ్చు. సో సేమియా ఉప్మా లాగైతే ఉంటది. సో ఇది కూడా మా బేబీ అనేది సో చక్కగా తినగలిగాడు. పిల్లలకి బయట దొరికే సెర్లాక్స్ అనేవి అస్సలు ఇంట్రొడ్యూస్ చేయకండి. ట్రావెల్ ఫ్రెండ్లీ ఫుడ్స్ కూడా ఉన్నాయి, హోమ్ మేడ్ సెర్లాక్స్ ఉన్నాయి, చాలా వరకు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, అవి హెల్త్ కి మంచిది కూడా. సో షుగర్స్ ఉన్నవి అస్సలు ఇంట్రొడ్యూస్ చేయకండి. సో ఈ స్లర్ప్ ఫార్మ్ ప్రోడక్ట్స్ అనేవి సో మన హెల్త్ కి చాలా మంచిది, పిల్లలకి సో షుగర్స్ అనేవి అంతగా ఉండవు. కాబట్టి మీరైతే ఇది ప్రోడక్ట్ అనేది డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. సో నేనైతే 100% కన్ఫర్మ్ గా చెప్పగలను. మీరు కూడా యూట్యూబ్ లో సెర్చ్ చేయండి ఆ ప్రోడక్ట్ గురించి. సో జెన్యూన్ గా అనిపిస్తేనే ట్రై చేయండి. ఇంకా అదే షుగర్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే సో పిల్లలకి సో చిన్నప్పటి నుంచే డయాబెటిక్స్ రావడం, సో ఈ చిన్నప్పుడనే కాదు ఈ ఎఫెక్ట్ అనేది సో ఫ్యూచర్ లో ఎప్పటికైనా వస్తుంది. సో చిన్న చిన్నగా అప్పుడే పళ్ళు వస్తుంటాయి కదా, సో టూత్ డీకే అవ్వడం, ఇంకా పిల్లల గ్రోత్ డెవలప్ అనేది తగ్గిపోతుంది. సో కాబట్టి ఇలాంటి మంచి ప్రొడక్ట్స్ వాడండి, హోమ్ మేడ్ ఫుడ్స్ మాత్రమే బేబీస్ పెట్టండి. సో బయట ఫుడ్ అనేది అస్సలు అలవాటు చేయకండి. సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి బేబీ ఫుడ్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.